విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆయన యొక్క పనితీరు ఏ విధంగా ఉందండి? మొన్న గెలిచిన తర్వాత వీరభద్రస్వామి గారు అంటే ఈ జనాల్లో ఏదో చేస్తారు, మంచి పని చేస్తున్న ఆలోచనతో ఉండేవారు. అయిన తర్వాత ఆయన ఏకంగా అది ఎట్టి బస్సు అందరూ ఇబ్బంది పడుతున్నారు, దాన్ని తప్పదు. అంతేకాకుండా ఈరోజు డెవలప్మెంట్ అంటున్నారు. ఆయన డెవలప్మెంట్ అంటే అశోక్ గజపతిరాజు గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అంటే వాటర్ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, విద్యుత్ కోసం కానీ, లేకపోతే మన విద్య కోసం కానీ చేస్తే వీళ్ళు రోడ్లు వేస్తే రోడ్లన్నీ వేసిన తర్వాత వీళ్ళు లైట్లకి రోపు కట్టించి అదే అభివృద్ధి అని చెప్పడం చాలా ఆశ్చర్యప్రదంగా అందరూ నవ్వుకుంటున్న పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా ఎక్కడ మాట్లాడదనుకున్నా ఒక ఆఖరికి తోపుడు బళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మేడంని కలిసి, అమ్మ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మేమైతే ఏదో కొద్ది అమ్ముకొని 150 సంపాదించుకుంటే దానికి కూడా ఇక్కడ పెట్టిన అక్కడ పెట్టిన కొందరు మామూలు అడిగే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి విజయనగరం నియోజకవర్గంలో వచ్చింది. అందరికీ ఎవరు కూడా వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఈ వైశ్యాస్ అయితే అండి, వైశ్యాస్ అందరూ కూడా ఆయన వైశ్యాస్ కాబట్టి అందరూ కూడా మంచి జరుగుతుందని ఆలోచించారు. ఇవాళ వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళ తాలూకా షాపుల మీద పెద్ద షాపింగ్ మాల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా లబోదిమని గోలు పెట్టే పరిస్థితికి ఎవరు కూడా ఇవాళ విజయనగరంలో ఏ ప్రజలు కూడా ఏ ఒక్క క్యాష్తో సహా అన్ని వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ ఎంత బేగ దిగిపోతారనే ఆలోచనలో జనం అందరూ ఉన్నారు. చెప్తాం వీరభద్రస్వామి గారి పనితీరు చెప్పడానికి లేదండి, అంతా దౌర్జన్యాలు. నాకు తెలిసి ఈ విజయనగరంలో రాజకీయాన్ని వ్యాపారంగా మలుచుకున్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఈయన పనితీరు అంటే ఏంటి చెప్తామండి, ఎప్పుడు ప్రతి ఆఫీస్లోనూ ఫార్మాలిటీస్ ఉండాలి. అది రిజిస్టర్ ఆఫీస్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు. ప్రతి వ్యాపారం మీద ఈయనకి చిట్టీలు కట్టాలి, ఈయనకి లాభాలు కావాలి. అలాగే ఇలా చూసుకుంటుంటే ఆయన నిన్న మొన్నటి వరకు ఈ 4.5 ఏళ్ళు విజయనగరంలో రోడ్లు ఆయనకి కనబడలేదు. ఇప్పుడు ఆఖరు 2-3 మాసాలు పట్టుకొని గుత్తేదారుగా ఆయనే పెట్టుబడులు పెట్టి అక్కడ కూర్చొని నాసిరకం పనులు చేయడం తప్ప ఆయన ప్రజల కోసం ఆయన చేసింది ఏం లేదు. ఆయన వ్యాపార రీతిలోనే రాజకీయాలు నడుపుతున్నాడు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే అన్ని వర్గాలు బాధపడ్డారు. ఒక కన్స్ట్రక్షన్ అవనియండి, ఒక వ్యాపారం అవనియండి, ఒక కార్మికులు అవనియండి, ఒక వ్యవసాయదారుడు అవనియండి, అన్ని వర్గాల నుంచి అసంతృప్తి చెందుతూ మోసాలు చేస్తూ కాలం గడపడమే జరిగింది తప్ప గ్రామాల్లో చూసుకుంటే రైతులు 1Bలు కానీ అడంగళ్ళు కానీ మార్పు చేర్పులు చేసి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని మళ్ళీ మా దగ్గరికే రండి, మార్చింది వాళ్ళే, మళ్ళీ మా దగ్గరికి వస్తే సరిచేస్తామని ఓ దుర్మార్గమైన ఆలోచనకు శ్రీకారం చుట్టి ప్రజలను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం, మాకు పని చేయండి, మళ్ళీ మీ నెంబర్లు మీకు వేయిస్తాం, మీ భూములు మీ పేరున చేయిస్తామని చెప్పడం తప్ప వీళ్ళు ప్రజాపయోగకరమైన పనులు కానీ ప్రజాస్వామ్య విలువలను బట్టి కానీ వీళ్ళు ఏ రోజు ఏ పని చేయలేదు. ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఇంకా గెలుస్తారనుకోవడం కానీ, గెలవాలని అనుకోవడం కానీ, అంతా గెలుస్తామని వాళ్ళు అనుకోవడం కానీ, గెలుస్తారని మేము అనుకోవడం కానీ రెండు పొరపాటు అవుతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ చాలా బాధాకరమైన దీన స్థితిలో ఉన్నారు. వీళ్ళ పరిపాలనని, వీళ్ళ అన్యాయాలని, వీళ్ళ అక్రమాలని ప్రతి దాంట్లో వీళ్ళకి వాటా కావాలి. ప్రజల శ్రేయస్స మంచా చెడు అనేది వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళకి కావాల్సింది నోట్ల కట్ల తప్ప ప్రజాస్వామ్య విలువలు కానీ ప్రజల తాలూకా శ్రేయస్సు కానీ వీళ్ళకి అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని మొత్తం రాష్ట్రం మొత్తం మీద అందరికీ కూడా ఆయన ఫోటో పెట్టుకొని అందరూ కూడా గెలిచారు. అయితే గెలిచినప్పటికీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కోలగట్ల వీరభద్రస్వామి గారు అయితే ఆయన రాజకీయాన్నే వ్యాపారం చేస్తాడు. ఆయన అటువంటి వ్యక్తి. అయితే ఆయన విజయనగరం చేసింది ఎటువంటి అభివృద్ధి లేదు. ఎందుకనంటే గతంలో అశోక్ గజపతిరాజు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్లు కానివ్వండి, ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఆయన హయాంలోనే జరిగింది అప్పుడు. అయితే ఈయన వచ్చాక అప్పుడు ప్రభుత్వం మారాక అప్పుడు మిగిలిపోయిన ఫండ్స్ అన్నీ కూడా అప్పుడు శాంక్షన్ అయిన రోడ్లు కానివ్వండి, వర్కులు కానివ్వండి అన్నీ కూడా ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ వర్కులన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడేవో మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా రోడ్లు వేసి వాటికి ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఆయన ఏదో ఈ విజయనగరానికి ఉద్ధరించానని చెప్పుకుంటున్నాడు. అలాగే
చూస్తున్నారు మీరు ఊర్లోని స్తంభాలకి లైట్లు చుట్టి అది అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడు ఆయన. అలాగే విగ్రహాలు పెడుతున్నాడు. విగ్రహాలు పెట్టి చేయండి, బాగుంది, మంచిదే, కాదనలేదు. కాకపోతే అక్కడ మీ బాధ్యత ఏంటంటే మీరు బెత్తాయించి చేయించాలి. వాళ్ళు చేస్తారు, ఉద్యోగస్తులు అందరి దగ్గర నుండి చేయించుకుంటారు. మీరేదో అక్కడ మీరు కాంట్రాక్టర్ లాగా మీరు కూర్చొని అక్కడ విగ్రహాల దగ్గర కూర్చొని మీరేదో కట్టిస్తున్నట్టు చేసిస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం అనేది ఇది కాదండి అభివృద్ధి అంటే. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈ విజయనగరం డెవలప్ అయిందంటే మా ప్రీతం నాయకులు పూసపాటి అశోక్ గజరాజు గారు ఆయన వాటర్ స్కీమ్ కానివ్వండి, ఈ ముందు తరాలకి భావితరాలకి ఉపయోగపడే పనులే చేశారు ఆయన. అయితే ఈ రోడ్లన్నీ కూడా ప్రజలు పెరుగుతున్న జనాదరణ చూసుకొని అయితే రోడ్లన్నీ కూడా విస్తరణ చేసి అన్నీ కూడా డెవలప్మెంట్ ఆయన చేస్తే ఆ మిగిలిపోయిన వర్కులన్నీ కూడా మీరు చేసి మీరు అభివృద్ధి అని చెప్పుకోవడం అనేది న్యాయం కాదండి. ప్రజలందరూ కూడా మీకు త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పక తప్పదు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు. ఏ ట్యాప్ కనెక్షన్ కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటారు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారు చెప్పాలంటారు. అయితే ఇది ఎంతవరకు న్యాయం? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన నాటి నుంచి ఈ వీరభద్ర స్వామి గారిని బీసీ అంటాడు ఆయన. బీసీలకు న్యాయం చేశానంటాడు. అక్కడ మేయర్ ఉన్నారు, ఆవిడకి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత మర్యాదకి ఇస్తున్నారు ఆవిడకి. ఈయనే అంతా తానే మొత్తం అంతా నడిపిస్తున్నాడు. ఏమనంటే వాళ్ళ కూతుర్ని పెట్టుకొని ఓ పక్క, అల్లుడిని ఓ పక్క పెట్టుకొని ఆయన సొంత వ్యాపారాలు, సొంత మనుషులకి వ్యాపారాలు ఇస్తున్నాడు తప్ప మేయర్ని కానీ ఎవరిని కూడా గౌరవించట్లేదనే విషయం అందరూ గ్రహిస్తున్నారు. దయచేసి మీకు దగ్గర పడింది బీసీలు గౌరవించిన మీకు, ప్రజల్ని విజయనగరంలో అభివృద్ధి చేయని మీకు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పక తప్పదండి. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం విషయం మాట్లాడవలసి వస్తే చాలా దీనమైన పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో, అధ్వాన స్థితిలో ఉందని చెప్పడంలో సందేహం లేదు. దానికి కారణం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారి తాలూకా నియంత్రిత పోకళ్ళు, ఏకాభిప్రాయాలు, తన కుటుంబ పాలనతో విజయనగరాన్ని పూర్తిగా అధమ స్థాయిలో తీసుకెళ్లారని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఊరిలో చూసుకుంటే యువత అనేది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. విజయనగరంలో యువత ఉద్యోగాలు లేక, ఇంతకుముందు ఉద్యోగాలు ఉన్నాయంటే ఏవో 3 ఫ్యాక్టరీలు ఉండేవి. ఫ్యాక్టరీల్లో కూలీ నాలి కొంతవరకు గడిచేది. ఈస్ట్ కోస్ట్ జూట్ మిల్లు, అలాగే అరుణా జూట్ మిల్లు, సర్వరా టెక్స్టైల్స్ ఈ రకమైన ఉండేవి. అవన్నీ కూడా ఓపెన్ అవ్వలేదు, మూతపడ్డాయి. అనేక కారణాలు అవ్వచ్చు. స్థానిక శాసనసభ్యుడిగా అవి నేను ఓపెన్ చేస్తాను, అవసరమైతే నేనే కొంటాను, నేను తెచ్చి మళ్ళీ మిషన్ తిప్పుతానని చెప్పి ఆయన తిప్పడం పోయి మొత్తం కార్మికులను ఆయన ఇంటి చుట్టూ తిప్పుకోవడంలోని కృతజ్ఞులని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు అవి మిల్లులు తెరిచిపోగా అక్కడ మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ తేకపోగా అతని తాలూకా అనుచరులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పడంలో సందేహం లేదు. 3 జాగాలు కూడా ఇవాళ ప్లాటింగ్కి తయారయ్యి ప్లాటింగ్ వేసుకొని లేఅవుట్ల కింద తయారవుతున్నాయంటే దీనికి కారణం ఈ శాసనసభ్యుడని చెప్పడంలో సందేహం లేదు. శాసనసభ్యుడిగా అతను మొత్తం విజయనగరాన్ని కాపాడుకుంటాడు అనుకుంటే విజయనగరంలో శాంతి భద్రతలు బాగా కరువయ్యాయి. ఎక్కడ చూసినా సరే గంజాయి బ్యాచి, ఈ గంజాయి బ్యాచీలు రాత్రి పూట చాలామందిని అడ్డడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు ఏమైనా ఉన్నాయంటే ఈ రకమైనవే. ఇటువంటి అశాంతి కలగడానికి, ఈ అభద్రతా భావం కలగడానికి ఈ శాసనసభ్యుడి తన పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టడం లేదు ఆయన దృష్టి ఎంతసేపు రియల్ ఎస్టేటు, ఎక్కడైనా ఏమైనా ప్లాట్లు ఉన్నాయా, ఏమైనా మనం వ్యాపారాలు చేయాలా అనేది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన, మేము వ్యాపారం చేసుకుంటున్నాం, వ్యాపారంలో 100 రూపాయలు వస్తే 50 రూపాయలు కుటుంబానికి ఇస్తున్నాం, 50 రూపాయలు రాజకీయాలు ఖర్చు పెడుతున్నాం. రాజకీయాలకు ఆయన ఖర్చు పెట్టింది ఏంటో మాకైతే అర్థం అవటం లేదు. ఎక్కడైనా సరే ఒక ధర్మసత్రాలు కట్టించారా, ఒక విద్యా సంస్థలు కట్టించారా, ఒక గుళ్ళు బళ్ళు కట్టారా అని చూస్తే కనుచూపు మేరలో విజయనగరం పొలిమేరలో కాదు కదా, విజయనగరం జిల్లా పొలిమేరలో కూడా లేదని చెప్పడంలో సందేహం లేదు. ఆయన మాటలు ఒక రకంగా ఉంటాయి, చేతలు ఒక రకంగా ఉంటాయి. నేను వ్యాపారం నువ్వు వ్యాపారం చేస్తున్నావు కాదు, గంజాయి వ్యాపారాన్ని నువ్వు అరికట్టలేకపోతున్నావు అని చెప్తున్నావు. అరికట్టవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఈ పట్టణాన్ని శాంతి భద్రతలతో పరిరక్షించవలసిన బాధ్యత నీకుంది కనుక నువ్వు చేయవలసిన పని అది. ఇవాళ దాకా వాటి మీద నువ్వు శ్రద్ధ పెట్టలేదు. ఇవాళ అనేక కేసులు జరుగుతున్నాయని అంటే ఇదే పరిస్థితి. అదే విధంగా ఈ దిశ కేసులో కూడా ఉన్నాయంటే
ఇవన్నిటి కూడా అభద్రతాభావం ప్రజల్లోకి మటుకు వచ్చిందని చెప్పడంలోని సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.